నమస్కారము. భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకుండే పుస్తకమా? రిటైర్మెంట్ అయిన తర్వాత సహ ఉద్యోగులు ఇచ్చే బహుమత? ఎవరైనా చనిపోయినప్పుడు ప్లే చేసే సీడీనా? పని పాట వదిలివేసి సన్యసించమని చెబుతుందా? అది కాదు. అవన్నీ అపోహలు. ఒక ముక్కలో చెప్పాలి అంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి, సంతోషము నిండిన జీవితం గడపాలి అంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలి అంటే గీతను అర్థం చేసుకోవాలి. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాము. 1వ ఉదాహరణ, భగవద్గీత హిందువులది కనుక నేను చదవను, నాకు దాని అవసరం లేదు అని చెప్పే వాళ్ళకి ఎటువంటి వాళ్ళు అంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతము న్యూటన్ కనిపెట్టినాడు, అది బ్రిటిష్ వాళ్ళది, మనం దాని జోలికి పోవద్దు అనే వాళ్ళతో సమానము. భగవద్గీత భారతీయుల అందరిది. 2వ ఉదాహరణ, సంతోషముగా ఉండటానికి ఏమేమో చేస్తుంటామో, వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మీరు సంతోషముగా ఉంటారు. ఉదాహరణకు, ప్రమోషన్ కావాలి నిరంతరము దాని గురించి ఆలోచించి వ్యక్తి చింత తప్ప మరేమీ మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించే అవసరమే లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేది అదే. నీ పని నీవు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని. 3వ ఉదాహరణ, సన్యాసము అనేది కాషాయ వస్త్రములతో రాదు, అది ఒక మానసిక స్థితి. 100 మంది మధ్యన ఉన్నా, 100 పనులు ఉన్నా కూడా తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉండేదే సన్యాసం. 3వ ఉదాహరణ, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దాని అర్థం అన్నింటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానే కాదు. ప్రపంచం అందిస్తున్న అన్నింటినీ ఇంద్రియాలను సహాయంతో తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత ద్వారా విజయం లభిస్తుంది. 5వ ఉదాహరణ, క్రీడాకారుడు ఉన్నాడు అనుకోండి. అతని సామర్థ్యము, ఫిట్నెస్ అన్నీ ఒకటేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు. ఆ మర్నాడు మామూలైన ఆట తీరుని ప్రదర్శిస్తాడు. ఎందుకు అలా? మైండ్ ప్రశాంతంగా ఉంటే ఉత్సాహంగా ఉంటాడు. దేనినైనా సాధించవచ్చు. ప్రశాంతతను ఎలా సాధించాలో భగవద్గీత చెబుతుంది. కేవలము నీ కోసము అని మీ పనులలో రానియకపోవచ్చు. నేనే అన్న దానికి అధిగమిస్తే ఒక గొప్ప శక్తి వస్తుంది. ఉదాహరణకు, కేవలము నా ఆనందం కోసమే ఆడుతున్నాను అనే క్రీడాకారుడు అక్కడితో ఆగిపోతాడు. అదే దేశం కోసము ఆడాలి అనుకుంటే వెంటనే కొత్త ఉత్సాహము వస్తుంది. ఏకాగ్రతతో ఆడుతాడు, అతన్ని విజయం వరిస్తుంది. నా కోసం కాదు అనుకొని చూడండి, ఏ పనిలోనైనా బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. గీత చెప్పేది అదే. అసలు భగవద్గీత ఏం చెబుతుందో చూద్దాము. ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలు తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది. ఆనందంగా ఎలా జీవించాలో చెబుతుంది. సుఖ శాంతి, త్యాగము, యోగము అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతమో చెబుతుంది. పాపపుణ్యాలను వివరిస్తుంది. ఆత్మతత్వం నిరూపణ చేస్తుంది. జ్ఞానము, మోక్షము, బ్రహ్మము, ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడు, ఎవడు స్థితప్రజ్ఞుడు చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేసుకోవడంలో ఉండే ఆనందం ఏమిటో చెబుతుంది. మంచి పనులు చేసే వారికి శాశ్వత కీర్తి ఏమో చెబుతుంది. పరమాత్ముడు ఎవరి ఇష్టమో చెబుతుంది. ఆయనను చేరే మార్గాలను చూపిస్తుంది. అందుకే భగవద్గీతను సర్వమానవాళి కోసము అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. నిన్ను, నన్ను, మన అందరి గురించి మాట్లాడుతుంది. భగవద్గీత మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.